హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనండి మీ దుర్గా వారిని. చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్ కుటుంబంతో మాట్లాడి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ప్లీజ్ ఒకసారి నేను చెప్పేదేనండి, చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఈ పెళ్ళిళ్ళు అడావిడ అని చెప్తున్నా కదండి, చాలా బిజీగా ఉన్నామండి. ఈ నెల 23, 25 తారీఖు వరకు ఈ నెల అంతా పెళ్ళేనండి. చాలా బిజీగా ఉన్నాను, అందుకు మీతో మాట్లాడలేకపోతున్నాను. సారీ ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని జాయింట్లు కట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి 11:30, నైటు 11:30 అయిందండి. అంటే నేను ఈ టైంలో నేను కట్ చేస్తున్నానంటే మేము ఎంత బిజీగా ఉన్నామో ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు ఈ వీడియోని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, పక్కగా తోసేయద్దు. ప్లీజ్ వినండి మా బాధని. ఒకసారి మీతో మాట్లాడాలని, మీతో స్పెండ్ చేయాలని మాకు ఆశ అండి. ఓకేనండి? చూడండి, ఒక సిస్టర్ అయితే బట్టలు ఇచ్చిందండి. ఇవ్వండి బట్టలు. ఇవి రేపు సాయంత్రానికి అయితే ఇచ్చేయమన్నారండి. నేను ఇప్పుడు ఈ నైట్ నేను కట్ చేసేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. చూడండి ఒకసారి. 1, 2, 3, 4 చీరలు అండి. ఈ 4 చీరలు ఇప్పుడు నేను ఒకలిగానండి. 4ను నేను ఇప్పుడు 4 కట్ చేసేస్తానండి. కట్ చేసేసి రేపు మార్నింగ్ నేను మిషన్ ఎక్కేసి నేను రేపు ఏ టైం అయినా నేను ఇవి కుట్టేసి ఇవ్వడం జరుగుతుందండి. సరేనండి. ఫస్ట్ మనం కటింగ్కి మనకి కావాల్సినవన్నీ మెజర్మెంట్స్, మనకు కావాల్సినవన్నీ మనం ఏంటంటే అండి, ఇదిగోండి టేపు, ముఖ్యంగా టేపు, కత్తిరి, స్కేలు, డీస్ ముక్క, ఇవ్వండి కరువు స్కేలు. ఇవన్నీ మనం రెడీ చేసుకుని ఇలా పక్కన పెట్టుకొని, ఇవి లేకుండా కూడా కట్ చేసుకోవచ్చండి. ఆది బ్లౌజ్ పెట్టుకుని నేను అది కూడా చెప్తాను మీకు. అది కూడా ఆ కటింగ్ కూడా చెప్పగలనండి. కానీ ఏంటంటే మనకు ఒక క్రమశిక్షణ అంటూ ఉండాలండి. మనం బట్టలు కట్ చేసుకునేటప్పుడు మనకు కావాల్సినవన్నీ మనం పక్కన పెట్టుకోవడం మనకు మంచిదండి. సరేనండి. మరి నేను అయితే ఇప్పుడు చూడండి, నేను కట్ చేయడానికి నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇగో చూడండి, 1, 2, 3 ముక్కలండి. నెక్స్ట్ ఏంటంటేనండి, ఇగో చూడండి, ఇది చూడండి, ఇది కూర ఉంది కదండి. కూర మన ఆపోజిట్లో వేసుకున్నామండి. చూడండి, 3 పీసులు మన ఆపోజిట్లో కూర. చూడండి, ఈ కూర ఇదిగోండి ఫోల్డింగ్ మనం వైపు పెట్టాము. కూర మన ఆపోజిట్లో ఉందండి. నేనైతే ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నాను. చూడండి ఒకసారి. చూడండి, జాకెట్ కటింగ్ అయితే నేను స్టార్టింగ్ ఎలా వేస్తున్నాను ఒకసారి గమనించండి. ప్లీజ్ నిర్లక్ష్యం చేయొద్దండి మా వీడియోని. ఒకసారి చూడండి. అసలు కుట్టండి ఇది. ఇదిగో ఖర్చులతో సహా నేను ఇక్కడైతే వేసాను. ఇగో చూడండి, ఇక్కడైతే ఇగో చూడండి, నడుమండి, నడాలి మెడ. ఓకేనండి. తర్వాత చూడండి, వెనకాల పొడవు. ఇదిగో ఇప్పుడు చాలా టైం అయిందండి, 11:15 అవుతుంది. అయినా కానీ మేము వర్క్ చాలా బిజీగా ఉండటం వల్ల
మేము అసలు మీతో నేను వీడియోలు చేయలేకపోతున్నాను, మీ ముందుకు రాలేకపోతున్నానండి. ఇదిగోండి ఇప్పుడు ఎలా అయినా సరే ఈ నైట్ మనం ఎలా అయినా చేసి వీడియోలు పెట్టి యూట్యూబ్ కుటుంబంలో వారితో మాట్లాడాలని నేను డిసైడ్ అయ్యి ఈరోజు నేను ఇదంతా ఇంత టైం అయినా కానీ నేను పని పురమాయించుకున్నానండి. చూడండి ఒకసారి ప్లీజ్, ఇదిగో చూడండి. ఖర్చుతో సహా నేను తీసానండి. ఇదిగోండి మెడ వచ్చి ఇదిగో షోల్డర్ వచ్చి 530 పెడుతున్నానండి. నెక్ వచ్చి 2 పెడుతున్నానండి. ఇటు 2.5 పెడుతున్నానండి. దీనికి మనం స్కేల్ వేసుకుందాం. మనం స్కేల్ వేసుకుంటే నీట్గా వస్తుందండి. స్కేల్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను స్కేల్ వేయవలసి వస్తుంది. లేకపోతే నేను స్కేల్ వేయకపోయినా నార్మల్గా కూడా నేను డ్రాయింగ్ అయితే వేయగలను. చూడండి షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం కరువు స్కేలు పెట్టినా ఇంత నీట్గా రాదేమోనండి. చూడండి చాలా నీట్గా వచ్చింది కదండి. ఇక్కడ కూడా మనం చూడండి బ్యాక్ పార్ట్ అయితే అయింది. చూడండి నడుము పొడవచ్చి 15.5 అండి. బాడీ లూజ్ వచ్చి 11 అండి ఖర్చులతో సహా. షోల్డర్ వచ్చి 530 అలా పెట్టానండి. సంఖ కూడా 6 వచ్చిందండి. ఓకేనండి. మరి అయితే ఇదైతే బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అండి. దీన్ని నేను ఇప్పుడు చకచకమంటే కట్ చేసేస్తాను. చూడండి ఒకసారి. మనము డ్రాయింగ్ వేసిన దానికంటే 1 ఇంచు యువతలకే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏదైనా తేడా వచ్చినా మనం దాంట్లో సరి చూసుకోవచ్చండి. మనం వేసిన డ్రాయింగ్కి కటింగ్ చేసేసుకోకూడదండి. ఒకసారి అది కూడా గమనించండి. ఇదిగో చూడండి బ్యాక్ పార్ట్ అయితే అయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. టైం అయితే 12 అవుతుందండి. అయినా కానీ నేను మీతోటి మాట్లాడుకుంటూ వీడియో తీస్తున్నానండి. మాట్లాడుకుంటూ మీతో నేను డ్రాయింగ్ వేసి కటింగ్ చేస్తున్నానండి. మీరు ఈ వీడియోని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి ప్లీజ్. మనం ఇలా స్కేల్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. అందుకోసం మనం స్కేల్ వేసుకోవాలి. చెయ్యి పొడవచ్చి ఎంత తీసుకోవాలన్నది నేను ఇక్కడ చూపుతాను చూడండి ఒకసారి. తొమ్మిది ఉందండి చెయ్యి పొడవచ్చి. చూడండి కరెక్ట్గా నేనైతే 9 పెట్టేస్తున్నాను. సంక డౌన్ వచ్చి 3 పెడుతున్నానండి. దీనికి చూడండి ఒకసారి నేను ఎలా వేస్తున్నానో. చెయ్యి లూజ్ వచ్చి ఎంత చూస్తున్నాను చూడండి ఒకసారి. ఖర్చుతో సహా కుట్టు ఖర్చు
చూడండి ఇక్కడ మనం అయితే సెంటర్ పాయింట్ ఇలా డాట్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా మనకి మంచిదండి అలా పెట్టుకోవడం వల్ల. అలాగే మనం దీంట్లోనే చూడండి సంక డౌను ఎలా తీస్తున్నానో చూడండి ప్లీజ్. ఇలాగ కరువు తీసుకుంటే బాగుంటుందండి. మనం తీసుకున్న వెంటనే కటింగ్ చేసిన వెంటనే మనం ఇక్కడ నాటు పెట్టేసుకుంటే ఇంకా మనకి డౌటే ఉండదండి. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏంటి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిందండి, హ్యాండ్స్ అయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలండి. ఈ పెళ్ళిళ్ళ హడావిడి వల్ల అసలు మీతో మాట్లాడటానికి వీడియోలు తీయడానికి అసలు అయితే ఖాళీ ఉండట్లేదండి. అందుకని మీతో మాట్లాడకపోయేసరికి యూట్యూబ్ కుటుంబ వారితో మాట్లాడక చాలా బోర్ కొట్టేసింది, చాలా ఇదిగా అనిపిస్తుందండి. చూడండి ఒకసారి. చూడండి మనం డ్రాయింగ్ వేస్తూ ఉంటే చాలా సింపుల్గా మనకి అర్థమైపోద్దండి. ఎంతటి ఇదైనా చాలా సింపుల్గా చేస్తామండి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ 5 పెట్టుకున్నామండి. ఇటు నుండి ఇక్కడికి 2.5 పెట్టుకుంటున్నామండి. చూడండి ఒకసారి ప్లీజ్. దీనికి మనం చూడండి ఒకసారి ఈ డ్రాయింగ్ చూడండి. ఈ డ్రాయింగ్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 5 వచ్చిందండి. 5 అంటే మనం ఇక్కడ 3 పెట్టుకోవాలండి. చూడండి ఒకసారి. ఇక్కడ కూడా 2.5 పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో గ్యాప్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో చూడండి ఒకసారి. అదే సేమ్ అలానే ఉండాలండి. మనము కట్ చేసేటప్పుడు ఈ సంక లోతు ఇలా తీసుకోవడం మనకు చాలా మంచిది అవుతుందండి. చూడండి ఒకసారి ఫ్రంట్ పార్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే చాలా కష్టపడి ఈ వీడియో పెడుతున్నాను. ప్లీజ్ ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి. నేను ఒకటే చెప్తున్నానండి. మాకు ఎక్కువ ఈజీలు కూడా రావట్లేదండి. ఏంటంటే చూడండి మేము ఇంత కష్టపడి డ్రాయింగ్ ఇవన్నీ వేసి ఈ నైట్ టైం 12 టైంలో నేను ఇంతవరకు ఇంత క్లాస్ ఇలా చెప్తున్నాను కదండి. మీరు నిర్లక్ష్యం, మీరు లైక్ కొట్టకపోయినా, మీరు చూడకపోయినా మాకు చాలా బాధగా ఉంటుందండి. మమ్మల్ని కూడా గుర్తించండి కొంచెం. ఎందుకంటే మేము కూడా కష్టపడి పనిచేస్తున్నామండి. మీరు తక్కువగా చూడొద్దు ప్లీజ్. ఎవరైనా సరే మీరు చూడండి ప్లీజ్. మా వీడియో చూడండి. మా సంతోషం కోసం మాకు లైక్ మా వర్క్ని చూడండి. చూడండి. మేము అంత క్లాస్గా మాట్లాడేసి అంత ఇది మేము 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 పల్లెటూరు వాళ్ళండి. మేము అంత క్లాస్గా అయితే మాట్లాడలేము. కాకపోతే ఏంటంటే నేను చెప్పే వరకు ఎవరికైనా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే అర్థమవుతుందండి. మీరు ఒకసారి మనసు పెట్టి చూడండి. ఒకసారి వీడియో చూడండి పూర్తిగాను. ఓకేనండి. మీరు మర్చిపోవద్దు. ఇది చూడండి బ్యాక్ పార్ట్ అయితే తీసానండి, హ్యాండ్స్ తీసాను, ఫ్రంట్ అయితే తీసాను. చూడండి మనం ఫ్రంట్ పార్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. ఒకసారి నీట్గా చూడండి, క్లియర్గా చూడండి. ఒకసారి దయించి చూడండి. ఓకేనా. చూడండి నేను ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఒకసారి. మనం ఎలా అయితే డ్రాయింగ్ చేసామో అలాగ ప్రతిదానికి మనము నాటు పెట్టుకోవాలండి. ఇంక పెట్టుకుంటే మనకి అసలు డౌటే ఉండదండి మన పనికి. చూడండి ఒకసారి.
చూడండి, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అండి. ఇంకా మనకి క్రాస్ బెల్ట్, ఈ నడుము పట్టీలండి. ఇక్కడే తీసుకుంటే మనం నడుము పట్టి చాలా ఈజీగా ఉంటుందండి. ఇదిగో చూడండి, ఇవి కూర ముక్కలండి. ఇది నడుము పట్టి వేసుకున్నామంటే కుట్టు సేవ్ అవుతుందండి, కుట్టు సేవ్ అవుతుంది, ప్లస్ టైమ్స్ కూడా సేవ్ అవుతుంది. ఓకేనండి, మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్లు తీసుకోవాలండి. క్రాస్ బెల్ట్ ఎంత ఉందన్నది నేను కొలతలో చెప్తున్నాను, చూడండి ఒకసారి ప్లీజ్. 10 ఉందండి. ఇటు పొడవచ్చి 3 అండి, ఇటు 2.5 ఉందండి. 3, 2.5. చూడండి, ఇదిగోనండి షేపు. మనం ఇలా షేప్కి తీసుకుంటే మనకి ఇంకా డౌట్ ఉండదండి, ఎందుకంటే నీట్గా వెళ్ళిపోద్దండి కటింగు. అలాగే మనం ఈ పక్కన కూడా ఇది వేసుకుని చూడండి, వెనకాల నడుము పట్టీలు అయిపోయినాయండి. క్రాస్ బెల్ట్ అయింది. ఇంకా ఉన్న ఉక్సులు పట్టి వాటికి మనం వేసుకుందామండి. సరేనండి, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. మరి ముఖ్యంగా నిర్లక్ష్యం మాత్రం చేయొద్దండి ప్లీజ్. మా కష్టాన్ని గుర్తించండి. ఓకే, బాయ్ బాయ్, మీ దుర్గాబాని. గుడ్ నైట్, గుడ్ నైట్ ఆల్ ఫ్రెండ్స్.